దేశ నిర్మాణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బీరాజ్ తెలిపారు. 5 విద్యార్థులతో ప్రారంభమై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటాక్ నుండి కటక్ వరకు 78 లక్షల విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని చెప్పారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా విచ్చేసిన ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బీరాజ్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుందని, 5 విద్యార్థులతో ప్రారంభమై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటాక్ నుండి కటక్ వరకు 78 లక్షల విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని చెప్పారు. ఏబీవీపీ నినాదాలు నేడు దేశానికి విధానాలుగా మారాయి అని, కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకై నినదించి ఉద్యమించి విజయం సాధించిన ఘనత ఏబీవీపీదని అన్నారు. ఏబీవీపీ చేసిన ఉద్యమాలు నేడు ఈశాన్య రాష్ట్రాలు భారత్తో బలంగా నిలిచేందుకు ఆధారం అయిందని, తెలంగాణ, బెంగాల్, కేరళతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వామపక్ష విదేశీ కుట్రలను, నరహంతక నక్సలైట్ల తూటాలకు ఎదిరించి జాతీయవాదాన్ని పెంపొందించడానికి భారత్ మాతాకి జై అంటూ అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు సైతం చేశారని, అటువంటి మహావీరులు పుట్టిన గడ్డ నల్గొండలో జాతీయవాదాన్ని, దేశభక్తిని విద్యార్థుల్లో పెంచిన ఏచూరి శ్రీనివాస్కు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. ఏచూరి శ్రీనివాస్ను చంపి ఈ గడ్డపైన జాతీయవాద, దేశభక్తులు లేకుండా చేసి విదేశీ వామపక్ష భావజాలాన్ని విస్తరించాలని కలలుగన్న విపక్ష రాడికల్స్ నేడు భూతత్వంతో వెతకాలని చెప్పారు. జాతీయవాద వ్యక్తి నిర్మాణ సిద్ధాంతం పల్లె పల్లెలో ప్రతి ఇంటిలో విస్తరించిందని అన్నారు. భారతదేశంను ప్రపంచంలోనే విశ్వ గురువుగా నిలుపుటకు ఏబీవీపీ 78 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, నరేష్ తేజ, జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య, ఏబీవీపీ రాష్ట్ర యూనివర్సిటీస్ కో కన్వీనర్ మౌనిష్, రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ సంపత్, గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, అమల, జయేందర్, కార్తిక్, పల్లవి, పరమేష్, శివ, వరుణ్, సిద్ధు, చరణ్, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. आज नलगोंडा जिला द्वारा राष्ट्रीय विद्यार्थी दिवस, नेशनल स्टूडेंट्स डे एवं 68th फाउंडेशन डे ऑफ ABVP is being celebrated here. We can see लगभग 3000 से ज्यादा विद्यार्थी विद्यार्थिनी आज इस विद्यार्थी परिषद का रैली में आया है. ये विद्यार्थी परिषद का एक अप्रिसिएशन मिला है नलगोंडा जिला से. एक समय रेडिकल नक्सलेट्स का अड्डा था नलगोंडा. ये चोरी श्रीनन्ना जैसा विद्यार्थी परिषद का कार्यकर्ता का बलिदान हुआ इस कॉलेज के अंदर से. आज इतना साल के बाद देखने के समय एक राष्ट्र प्रथम विचार लेकर, भगवा झंडा लेकर हजारों विद्यार्थी आ रहे. ये इस संगठन को मिलने वाला अप्रिसिएशन है. मैं और एक बार विद्यार्थी परिषद के तरफ से राष्ट्रीय विद्यार्थी दिवस का शुभकामनाएं नलगोंडा जिला ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో దాదాపు 3000 మంది విద్యార్థులతోని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అంటే విద్యార్థుల కోసం పనిచేసే ఒక నిస్వార్థ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమయ్యి ప్రపంచంలోనే 78 లక్షల మంది విద్యార్థులతోని ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్ విరాజిల్తా ఉంది. ఏబీవీపీ ఒకటే పిలుపునిస్తుంది, ఈ దేశంలో ఉండాలంటే భారత్ మాతకి చేయాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, నేషన్ ఫస్ట్ సెల్ఫ్ ఫ్లెక్షన్ అనేటువంటి ట్యాగ్ లైన్ తోని పనిచేసేటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి పరిషత్. ఈ దేశంలో అనేక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. అనేక స్టూడెంట్ ఆర్గనైజేషన్లు పార్టీలకు సపోర్ట్ చేసే ఓన్లీ అఖిల భారత విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మాత్రం భారత్ మాతాకి జై అనుకుంటా
ఈ దేశాన్ని ప్రేమిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ దేశం కోసం పనిచేసేటువంటి ఒక సైనికులు కాబట్టి అఖిల భారత విద్యార్థి పరిషత్కి మద్దతు తెలుపుతూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 5గురితో స్టార్ట్ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఈరోజు దేశంలో విరాజిల్లుతుంది. ఏ కమ్యూనిస్టు రాడికల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అయితే ఏచూరి సిరన్నను నల్గొండ ముద్దుబిడ్డ ఏచూరి సిరన్నను నూరూరు మీసాల వయసులో అతి కిరాతకంగా హత్య 32 కత్తిపోట్లతో హత్య చేసి ఈరోజు తామే అడవిలో గన్ను పడతాం విద్యార్థులను పెండుపడ్డని అన్న సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ముందుకు పోతే విద్యార్థులు కలంతోనే విద్యను అభ్యసించాలి, ఈ దేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకురావాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంతో కాలంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతుంది. విద్యార్థులారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఏమాత్రం కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకు చేయకపోతే నిన్ను గద్దె దింపే వరకు కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇదే స్పిరిట్ తోటి పనిచేస్తుందని తెలియజేస్తూ జై హింద్ జై భారత్.